So hello aspirants, welcome back to Competitive Hunters. సో టుడే ఈ సెషన్లో మనము పోస్టల్లోని కొన్ని వేకెన్సీస్ అయితే వచ్చాయి. సో ఎగ్జిక్యూటివ్ పోస్ట్కి. సో దీని గురించి మనం ఈ సెషన్లో క్లియర్గా ఫుల్ కట్ వీడియో, సో ఎలిజిబిలిటీ ఏంటి, వేకెన్సీస్ ఉన్నాయి, శాలరీ ఎంత, సో కావాల్సిన సర్టిఫికేట్స్, డాక్యుమెంట్స్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉండబోతుంది, ఓకే, సో కేటగిరీ వైజ్ వేకెన్సీస్ ఎంత, సో ఇవన్నీ కూడా ఇన్ డీటెయిల్గా మనం చూసుకుందాము. సో పోస్టల్లోని యాక్చువల్గా మనకి ఎప్పుడు జీడిఎస్ ఎక్కువగా ఫేమస్ అనమాట పోస్టల్ డిపార్ట్మెంట్లో వచ్చే వేకెన్సీస్లో. సో ఇంకొకటి ఎగ్జిక్యూటివ్ పోస్ట్. ఓకే, సో 51 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో మెయిన్ థింగ్ ఏంటి అని అంటే దీనికి అప్లికేషన్ డేట్ అనేది రేపటి వరకే ఉంది. ఓకే, రేపు లాస్ట్ డేట్ అనమాట. సో ఇది March 1st రిలీజ్ అయింది ఈ యొక్క నోటిఫికేషన్ అనేది. సో దీనికి ఓన్లీ 21 డేసే ఇచ్చారు అప్లై చేసుకోవడానికి. సో రేపే దీని లాస్ట్ డేట్. సో మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయొద్దు. ఓకే, సో ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు చెప్తాను. సో దీని యొక్క అఫీషియల్ పీడిఎఫ్ కూడా నేను నా టెలిగ్రామ్ ఛానల్లోని నేను పోస్ట్ చేస్తాను. సో టెలిగ్రామ్ లింక్ మీకు కింద కమెంట్ సెక్షన్లోని మీరు చూడొచ్చు. సో దాని నుంచి యూ కెన్ గెట్ పీడిఎఫ్. ఓకే, సో ఇంకా మనము సెషన్లోకి వద్దాము. సో దీని యొక్క కాన్సెప్ట్ ఏంటి? సో వేకెన్సీస్ అనేవి 51 పోస్ట్ అయితే ఉన్నాయి. సో ఎవరికి ఎలిజిబిలిటీ ఉంది, ఏజ్ ఎంత అనంటే, సో ఎనీ గ్రాడ్యుయేషన్, మీరు ఏ గ్రాడ్యుయేషన్ అయినా సరే, అది డిగ్రీ అయినా, ఇంజనీరింగ్ అయినా, బిఎస్సి అయినా, బీకామ్ అయినా, సివిల్ ఇంజనీరింగ్ అయినా, ఏదైనా సరే మీరు గ్రాడ్యుయేషన్ చేస్తుంటే యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ పోస్ట్, ఎగ్జిక్యూటివ్ పోస్ట్. ఓకే, సో ఏజ్ వచ్చేసి మీకు 21 to 35 years మధ్యలో మీ యొక్క ఏజ్ అనేది ఉండాలి. ఓకే, ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. సో అది ఇన్ డీటెయిల్ గా మీకు టెలిగ్రామ్ లోని యూ డౌన్లోడ్ ది పీడిఎఫ్ ఇన్ ది టెలిగ్రామ్ ఛానల్. సో అప్పుడు మీరు ఇంకా చూసుకోండి. ఇంకేమైనా డీటెయిల్స్ ఉంటే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. సో ఎడ్యుకేషన్ వచ్చేసి, సో యాజ్ ఐ సెడ్ యూ, గ్రాడ్యుయేషన్ ఎనీ డిసిప్లిన్ లో గ్రాడ్యుయేట్ అయి ఉండాలి మీరు. ఇంకా నెక్స్ట్ వచ్చి సెలక్షన్ ప్రాసెస్ గురించి వస్తే, there is no exam for this పోస్ట్. సో మీరు అప్లై చేసేటప్పుడు మీ యొక్క డిగ్రీలోని, మీ యొక్క గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్లోని ఎంతైతే పర్సంటేజ్ ఉందో, ఓకే, అది కరెక్ట్గా మీరు అప్లై చేసేటప్పుడు చాలా మంది మిస్టేక్స్ చేసేస్తూ ఉంటారు. రౌండ్ ఫిగర్ వేసి చేయడము, లేదంటే నెట్ సెంటర్కి వెళ్ళి వాళ్ళకి చెప్తుంటారు అప్లై చేయమని చెప్పి. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళది వచ్చేది లేదు, పోయేది లేదు. మీరు కరెక్ట్గా, అంటే వాళ్ళు కరెక్ట్గా అప్లై చేసినా, రాంగ్గా అప్లై చేసినా మీరైతే డబ్బులు ఇవ్వాల్సిందే వాళ్ళకి. అవునా కదా? సో అది మీకు వాడు రాంగ్ గా అప్లై చేశాడు అనేది మీకు అది తర్వాత తెలుస్తుంది, రిజల్ట్స్ వచ్చిన తర్వాత తెలుస్తుంది, ఓకే ఈ మిస్టేక్ చేశాడు వీడు అని చెప్పేసి. సో అప్పుడు ఆబ్వియస్ గా లాస్ అయ్యేది మీరే కాబట్టి కొంతమంది అయితే ఇంట్లోనే సెల్ఫ్ గానే చేసుకుంటూ ఉంటారు. సో దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. సో మన గురించి కాబట్టి, మన నోటిఫికేషన్ కి మనం అప్లై చేసుకుంటున్నాం, మన జాబ్ కోసం కాబట్టి మనమే చేసుకోవడం అనేది బెస్ట్. ఓకే, సో నేను చెప్తుంది ఏంటి అని అంటే, చాలా మంది కూడా ఇక్కడ పర్సంటేజ్ పెట్టేటప్పుడు రౌండ్ ఫిగర్ చేసి పెట్టడము, ఓకే క్యాలిక్యులేషన్స్ చేసి పెట్టడము, లేకపోతే ఏం క్యాలిక్యులేట్ చేసి పెడతాము అని చెప్పేసి రఫ్ గా ఏదో ఒకటి పెట్టేస్తూ ఉంటారు. ఓకే, సో ఇలా అన్ని కాకుండా అక్కడ మీరు అప్లై చేసేటప్పుడు ఏం అడుగుతున్నాడు, పర్సంటేజ్ లో అడుగుతున్నాడా, లేకపోతే మార్క్స్ లో అడుగుతున్నాడా, ఇవన్నీ కూడా చూడండి ఒకసారి. పీడిఎఫ్ కూడా ఒకసారి, అఫీషియల్ పీడిఎఫ్ కూడా ఒకసారి మొత్తం చదివి తర్వాత అప్లై చేయండి. సో ఎక్కడ మిస్టేక్స్ చేయొద్దు. వై? బికాస్ మీకు తర్వాత ఒకవేళ మీకు టైం అంతా బాగుంది, మీరు గనక మెరిట్ లిస్ట్ లో తీసినట్లయితే, సో మీరు అప్లై చేసేటప్పుడు ఉన్న పర్సంటేజ్ కి, అక్కడ మీ సర్టిఫికేట్ లో ఉన్న పర్సంటేజ్ కి వేరియేషన్ ఉంది అని వాళ్ళు అబ్జర్వ్ చేస్తే నిర్దాక్ష్యంగా, ఏ దయాదాక్షిణ్యాలు లేకుండా మిమ్మల్ని తీసి అవతలేస్తారు. సో అక్కడ దాకా తెచ్చుకోవద్దు. ఇనీషియల్ స్టేజ్ లోనే అలర్ట్ గా ఉండండి. ఓకే, సో పెట్టేటప్పుడు కూడా నీట్ గా పెట్టండి. విత్ ఇన్ 2 డెసిమల్స్ లోనే మీరు కరెక్ట్ గా పెట్టాల్సి ఉంటుంది. సో ఇది మీరు ఒకసారి రిఫర్ చేయండి. సో యూ విల్ గెట్ ది ఐడియా అబౌట్ దట్. సో మెరిట్, సో ఎగ్జామ్ ఉండదు కాబట్టి మీ గ్రాడ్యుయేషన్ లో మీకున్న మార్క్స్ ని బట్టి, మీ మెరిట్ ని బట్టి మీకు ఇక్కడ ఒక లిస్ట్ అయితే తీస్తారు.
సో దాన్ని లిస్ట్ తీసి వాళ్ళని ఇంటర్వ్యూకి పిలుస్తారు. సో ఒక ఇంటర్వ్యూ ఉంటుంది, స్మాల్ ఇంటర్వ్యూ. సో దాని తర్వాత మీకు పోస్టింగ్ అనేది ఉంటుంది. సో ఇంటర్వ్యూలోనే మీరు దానికి ఈ సర్టిఫికేట్స్ అన్ని కూడా క్యాస్ట్ సర్టిఫికేట్స్, ఇంకా ఎడ్యుకేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్ ఇవన్నీ తీసుకెళ్ళి అక్కడ సేమ్ డీవీ ప్లస్ ఇంటర్వ్యూ అన్ని జరిగి అప్పుడు మీకు పోస్టింగ్ అనేది ఇస్తారు. నెక్స్ట్ ఇంకా సర్టిఫికేట్స్ ఏమేమి కావాలి అని అంటే, సో క్యాస్ట్, ఎడ్యుకేషన్ కి సంబంధించిన సర్టిఫికేట్స్ ఇది కామన్. ఇంకా డొమిసైల్ ఆఫ్ ది స్టేట్. సో ఇది అనేది మనకి ఆల్ ఓవర్ ఇండియా మీకు ఈ యొక్క సెలక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది, సెలక్షన్ ప్రాసెస్, రిక్రూట్మెంట్. సో ఇక్కడ మీకు డొమిసైల్ ఆఫ్ ది స్టేట్. సో ఇప్పుడు మీరు ఏపీ ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన వాళ్ళు, సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన క్యాండిడేట్ అని చెప్పేసి డొమిసైల్ సర్టిఫికేట్ అనేది ఇస్తుంటారు. సో ఇది అన్ని గవర్నమెంట్ ఎగ్జామ్స్ కి కాదు, కొన్ని గవర్నమెంట్ ఎగ్జామ్స్ కి ఇది మస్ట్ అండ్ షుడ్ అనమాట. సో ఇక్కడ ఏంటి అని అంటే వీళ్ళకి డొమిసైల్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. వెన్ కంపేర్ టు లేని వాళ్ళతో పోలిస్తే డొమిసైల్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఓకే, సో ఇది మీరు గమనించుకోవాలి. సో ఇది అప్లై చేసిన తర్వాత అయినా మీరు అప్లై చేసుకోవచ్చు. ఐ మీన్ నోటిఫికేషన్కి అప్లై చేసిన తర్వాత దీనికి అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో ఇదంతా ఒక ప్రాసెస్ అనమాట. సో ఇది ఇంటర్వ్యూలోని మీకు నోటిఫికేషన్లో ఎక్కడ కూడా డొమిసైల్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాలి అని చెప్పి ఎక్కడ మెన్షన్ చేయలేదు. సో ఓన్లీ మీకు ఏమేమి కావాలి అప్లై చేసేదానికి అని అంటే జస్ట్ మీకు మీ యొక్క సిగ్నేచర్, మీ యొక్క ఫోటోగ్రాఫ్, స్పెక్ట్స్, లేకపోతే అటు చూడడం ఇటు చూడడం ఏమి ఇటువంటివి ఏమీ లేకుండా నీట్ ఫోటోగ్రాఫ్, మీ సిగ్నేచర్, ఇంకా థంబ్, సో ఇవే ఉన్నాయి అప్లై చేయాల్సింది. సో వ్యాలిడ్ మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, ఇవన్నీ కామన్. సో ఇదైతే అప్లై చేయాలి అని చెప్పేసి ఎక్కడైతే ఇవ్వలేదు. సో మేబీ మీకు ఇంటర్వ్యూలోని అడిగే ఛాన్సెస్ ఉండొచ్చు, ఉందా లేదా డొమిసైల్ సర్టిఫికేట్ అని చెప్పి. సో అక్కడైతే మీకు ఫస్ట్ సెలక్షన్ అనేది మెరిట్ బట్టి తీస్తాడు మీకు. ఓకే, సో ఇంకా నెక్స్ట్ శాలరీ ఎంత. సో ఏ జాబ్ కి మనం చూసుకున్నా సరే శాలరీ అనేది ఖచ్చితంగా మనకి కావాల్సి ఉంటుంది. సో శాలరీ వచ్చేసి 30,000 ఇస్తారు వీళ్ళు పర్ మంత్, 30,000. సో ఇక్కడ వేకెన్సీస్ గురించి మనం వద్దాము. సో టోటల్ గా 51 వేకెన్సీస్ కదా మనం చెప్పుకుంది. సో యూఆర్ అంటే జనరల్. సో జనరల్ కేటగిరీలోని 13 పోస్ట్ ఉన్నాయి, అండ్ ఈడబ్ల్యూఎస్ కి 3 పోస్ట్ ఉన్నాయి, అండ్ ఎస్టీకి 4, ఓబీసీకి 19, అండ్ ఎస్సీకి 12 పోస్ట్ అయితే వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇది క్యాస్ట్ వైజ్ వేకెన్సీస్. స్టేట్ వైజ్ వేకెన్సీస్ కూడా ఉన్నాయి. ఓకే, సో ఏ స్టేట్ లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అని చెప్పేసి మీకు నేను ఇక్కడైతే ఏమీ మెన్షన్ చేయట్లేదు, చాలా పెద్ద లిస్ట్ ఉంది వేకెన్సీస్ స్టేట్ వైజ్ కి. సో మీకు అది మీరు ఒకసారి PDF డౌన్లోడ్ చేసుకుంటే మీకు అక్కడ స్టేట్ వైజ్ లో అంటే ఏ స్టేట్ లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అని చెప్పి మీరు చూసుకోవచ్చు. సో ఎన్ని వేకెన్సీస్ అదర్ స్టేట్స్ లో ఎక్కువ వేకెన్సీస్ ఉన్నా సరే మనకి ఆ స్టేట్ వాళ్ళు డొమిసైల్ సర్టిఫికేట్ ఇవ్వరు కాబట్టి, సో ఆబ్వియస్ గా ఎన్ని ఉన్నా, 1 ఉన్నా, 2 ఉన్నా, లేకపోతే 10 ఉన్నా సరే మన స్టేట్ లోనే మనం అప్లై చేసుకోవాల్సిందే. ఎందుకంటే డొమిసైల్ సర్టిఫికేట్ కి వాళ్ళకి ఉన్న వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు కాబట్టి. సో దీనికి అప్లికేషన్ ఫీజ్ కూడా ఉంది. అప్లికేషన్ ఫీజ్ గురించి వస్తే మనము ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి కేటగిరీస్ కి 150 రూపీస్ అప్లికేషన్ ఫీజ్, అండ్ నెక్స్ట్ ఆల్ అదర్స్, ఇంకా అదర్ కేటగిరీస్ అందరు ఓబీసీస్ అందరు కూడా అదర్ కేటగిరీస్ వాళ్ళందరికీ 750 రూపీస్ దీని యొక్క ఫీజ్ అనేది ఉంది. సో ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే నేను ఎండ్ వరకు చూడమని చెప్పాను. సో మీకు డౌట్ వచ్చి ఉంటుంది ఈ పాటికే. సో ఎగ్జామ్ లేదు, మెరిట్ బట్టి తీస్తున్నారు అని అంటున్నారు, 30,000 శాలరీ అంటున్నారు. సో ఇది పర్మనెంటా కాదా అని డౌట్ అయితే వచ్చి ఉంటుంది మీకు ఆబ్వియస్ గా. సో ఈ ఎగ్జామ్ అయితే, ఈ పోస్ట్ అయితే పర్మనెంట్ కాదు, కాంట్రాక్ట్ బేస్ మీద తీసుకుంటున్నారు. సో మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే చాలా మంది కూడా కాంట్రాక్ట్ బేసిస్ మీద ఇన్ అయిపోయి వాళ్ళకి అక్కడ పర్మనెంట్ చేసుకుంటున్నారు. ఓకే, వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్ ని బట్టి, ఓకే స్టాఫ్ రిక్వైర్మెంట్ ని బట్టి పర్మనెంట్ చేసుకుంటున్నారు. సో మీకు ఇది కూడా ఒక మంచి ఆపర్చునిటీ అనమాట. సో యూస్ దిస్ ఆపర్చునిటీ. రేపే లాస్ట్ డేట్ కాబట్టి తొందరగా అప్లై చేసేసుకోండి. ఫస్ట్ అయితే కాంట్రాక్ట్ పీరియడ్ 1 year అని చెప్పేసి తీసుకుంటున్నారు. సో ఇది అనేది మాక్సిమం మీకు 3 years వరకు ఎక్స్టెండ్ అవుతుంది. సో ఇది నేను చెప్తున్నది కాదు, నేనేదో రఫ్ గా చెప్తున్నది కాదు వీడియో కోసము, ఇది మీకు క్లియర్ కట్ గా
నోటిఫికేషన్ లోనే ఉంది, అఫీషియల్ నోటిఫికేషన్ లోనే మెన్షన్ చేస్తున్నారు. సో ఒకసారి ఖచ్చితంగా టెలిగ్రామ్ నుంచి డౌన్లోడ్ చేసుకుని చూడండి. యూ విల్ గెట్ ఫుల్ క్లారిటీ ఓకే అబౌట్ దిస్. సో 1 year అయితే మినిమం ఉంటుంది. వాడే చెప్తున్నాడు మాక్సిమం 3 years వరకు మీకు ఎక్స్టెన్షన్ అనేది ఉంటుంది అని చెప్పేసి. ఓకే, సో అన్అఫీషియల్ గా మనం మాట్లాడుకుంటే మన చుట్టూ జరిగింది మనం చూసుకుంటూ ఉంటే కాంట్రాక్ట్ బేసిస్ మీద తీసుకున్న వాళ్ళకి ఒక్కొక్కసారి పర్మనెంట్ చేసుకుంటారు అలానే. సో ఇది కూడా మీరు గమనించుకోవాలి. సో మేబీ మీ టైం బాగుంటే కాంట్రాక్ట్ బేసిస్ మీరే మీరు ఇన్ అవ్వచ్చు. అక్కడ వాళ్ళకు ఉన్న రిక్వైర్మెంట్ ని బట్టి మీకు అక్కడ స్టాఫ్ తో మీరు బాగా కలిసిమెలిసి ఉండడం, సో ఇటువంటివి ఏమైనా మంచి రిలేషన్స్ మీరు మెయింటైన్ చేస్తూ ఉన్నట్లయితే మీకు ఖచ్చితంగా పర్మనెంట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో టైం తీసుకున్నా పర్మనెంట్ అవ్వచ్చు. ఓకే, దేర్ ఆర్ ఫ్యూ ఛాన్సెస్. సో డోంట్ లూజ్ దట్ ఆపర్చునిటీ. అండ్ ఇంకా అప్లికేషన్ డేట్ గురించి కూడా మనం డిస్కస్ చేసుకున్నాము. సో 1st March నుంచి 21st March వరకు ఉంది. సో ఖచ్చితంగా అప్లై చేయండి. సో దీని మీద మీకు ఏమి డౌట్స్ ఉన్నా సరే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నా సరే, సో ప్లీజ్ డూ కమెంట్ ఇన్ ది comment section. So okay aspirants, so this is the video. So I don't want to waste your more time. So short గా నేను వీడియో అంతా కూడా ఏంటి మీకు రిక్వైర్మెంట్స్ అన్ని నేను షార్ట్ గా చెప్పేశాను. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఇటువంటి నోటిఫికేషన్స్ గురించి మీకు ఖచ్చితంగా తెలియాలి. సో అందుకని బెల్ ఐకాన్ నోటిఫికేషన్ బటన్ అనేది ఖచ్చితంగా ఆన్ చేసి పెట్టుకోండి. సో ఓకే aspirants, so see you in the next useful session. Bye aspirants.